సరే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చే అధికారం చేపట్టే ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. దాదాపు 1 ఇయర్ అవుతుంది. సూపర్ 6లో 90% అమలు అయింది. ఇంకా ఒక పథకం తప్ప అన్నీ అమలు చేశామని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరైనా అమలు చేయలేదు అంటే వాళ్ళ నాలికి మందం చెప్తారు. ఎలా చెప్తారు మీరు సూపర్ 6 గురించి? సో ఇక్కడ సూపర్ 6 అనౌన్స్ చేసిన ముందే నేను మాట్లాడాను. అసలు రాష్ట్ర ఆదాయము వచ్చిన దాంతో ఈ ఇంట్రెస్ట్కి సరిపోతే ఈ సూపర్ 6 ఎట్ట అమలు చేస్తానని అడిగాను నేను. అంటే మీరు ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తున్నారంటే అప్పులు పెరిగాయని నేను చెప్పాలి. సో మీరు సూపర్ 6 అమలు చేస్తున్నారనగా నిజంగా చెప్పారంటే నేను లెక్క అయితే నేను అనుకుంటుంది 2 లక్షల కోట్ల అప్పు అనుకుంటున్నాను. 3 లక్షల కోట్లకి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడ మన బడ్జెట్కి ఈక్వల్గా ఎవ్రీ ఇయర్ అప్పు తెస్తున్న పరిస్థితి అని రియల్గా అది కానీ మీరు చెప్పినట్టు కానీ సూపర్ 6 అమలు చేస్తున్నారని కానీ ప్రజలకు చెప్పే విధానం అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అంటే ఆదాయం పెరగడం వల్ల అమలు చేస్తున్నారా, లేదా అప్పులు తెచ్చి అమలు చేస్తున్నారా, మొత్తం మీద ముంచేస్తున్నారా రాష్ట్రాన్ని? ఇంకా అందుకే మీ ఆస్తులు కూడా మన లోకేష్ బాబు గారు మాట్లాడుతూ నా ఒక్క ఆస్తి ఆంధ్రప్రదేశ్లో లేదు, నాకు ఒక్క సింగిల్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ లేదంటే మీకు ముందే డిసైడ్ అయ్యారు అలాగే మునిగిపోయే పడవని. అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుంటాం చెప్తున్నారు. సొంత కంపెనీ పెట్టచ్చు కదా మీరు. సొంత ఇల్లు కాదు, హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీస్ అమరావతికి మార్చండి. హెరిటేజ్ ఇల్లే ఉంది. సో జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, అందరికి ఉంటాయి ఇల్లులు. సో నేనంటే ఇల్లు కాదు, మీ కార్పొరేట్ ఆఫీస్ హెరిటేజ్ ఏదైతే ఉందో మార్చేయండి, అమరావతికి మార్చేయండి. ఆ ట్యాక్సెస్ ఇక్కడ వస్తాయి కదా. మీ ప్రాపర్టీస్ హైదరాబాద్ కొనుక్కోండి, ఏడు కొనండి, ఇక్కడ కొనండి. మీ ఆస్తులన్నీ ఇక్కడే, మీకు సపోజ్ మీ పేరు మీద ఇన్ని ఎకరాలు ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ అమ్మేసి ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు, రేపు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో దివాలా తీసిన పరిస్థితి వస్తే దాంట్లో మేము కూడా ఉంటాం కాబట్టి అప్పుడు మిమ్మల్ని మేము నమ్ముతాం. మీరేమో గట్టి మీద కూర్చొని సో మొత్తం చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడైతే ఇది మునిగిపోయిన రోజు పడవ వేసుకొని లేదా మీరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతే మొత్తం మీ పార్టీ మా పార్టీ అంత అనుకుని మా జనాలు, మా పిచ్చి మా రైతులు ఆ రోజు ఒకరి మొక్క ఒకరు చూసుకొని సో దివాలా తీసిన పరిస్థితుల్లో భూముల రేట్లు 100 రూపాయలు 10 రూపాయలు పడిపోయి ఆర్థిక దివాలాతో రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితుల్లో ఆ రోజు నాలాంటోడు చెప్పింది, అటు చెప్పింది నిజమేరా, కామెడీగా చెప్పలేదు, మనోడు ముందుగానే ఆలోచించి చెప్పాడు, కొద్దిగా దీని మీద ఆలోచించాలని మా రైతులకు ఆలోచన వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను.